హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎవ్రీడే పుఫ్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. ఇది నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ అండి. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ హెయిర్ స్టైల్ కోసం మనకి ఫ్యూ పిన్స్ కావాలండి. మీరు ఎదర్ టిక్ టాక్ పిన్స్ యూస్ చేయొచ్చు, లేదంటే స్లైడ్స్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ పుఫ్ని క్రియేట్ చేయడానికి నేను బంపిట్స్ యూస్ చేస్తున్నాను. ఇది 3 బంపిట్స్ సెట్ అండి, డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. సో నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఫస్ట్ హెయిర్ మొత్తం డీటాంగిల్ చేసుకుంటున్నాను. తర్వాత ఐబ్రో కర్వ్ ఉంది కదా, ఐబ్రో కర్వ్కి మధ్యలో ఉన్న హెయిర్ అలా తీసుకుంటున్నాను అనమాట. సెక్షన్ కర్వ్ టు కర్వ్, ఐబ్రో కర్వ్స్ మధ్యలో ఉన్న హెయిర్ ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ పుఫ్ క్రియేట్ అవుతుందండి. తర్వాత నేను ఆ బంపిట్ని ప్లేస్ చేసి పిన్స్ పెట్టుకుంటున్నాను. ఈ బంపిట్ యూజ్ చేయడం చాలా సింపుల్ అండి. జస్ట్ ప్లేస్ చేసిన తర్వాత బ్యాక్ అండ్ ఫోర్త్ కొంచెం లైట్గా మూవ్ చేస్తే మీకు అక్కడ సెట్ అయిపోతుంది అనమాట, ఫిక్స్ అయిపోతుంది బంపిట్, ఇంకా మూవ్ అవ్వకుండా. మీరు పిన్స్ ప్లేస్ చేసుకున్నప్పుడు క్రిస్ క్రాస్గా పెట్టుకోవాలి, లేదంటే లూజ్ అయిపోతుంది కదా హెయిర్. సో అందుకోసం నేను అలా పెడుతున్నాను. నెక్స్ట్ ఇలా సైడ్కి హెయిర్ కొంచెం తీసుకొని మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాను వెనుక. ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టు తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు పుఫ్ ప్రాపర్గా కనిపిస్తుంది అనమాట, చూడడానికి చాలా బాగుంటుంది. వన్స్ మీరు పోనీ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఈ స్టెప్ చేస్తే. నెక్స్ట్ బ్యాక్ హెయిర్ మొత్తం కోమ్ చేసుకొని పోనీ వేసుకుంటున్నాను. ఇది మీరు ఎంత హై వేసుకోగలిగితే అంత హైకి మీరు పోనీ టై చేసుకోండి. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. సో నేను 4 స్లైడ్స్ యూస్ చేశాను. అండ్ మీరు పుఫ్ ఇంకా హై రావాలనుకుంటే జస్ట్ కొంచెం ఇలా పుల్ చేయండి ఫ్రంట్ హెయిర్, ఇంకా బాగుంటుంది. నేను మీడియం సైజ్ యూస్ చేశాను బంపిట్. అంతేనండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and see you soon in my next video. Until then, take care. Bye.